ఎంతసేపు ఆలోచించినా మన లోపల ఉన్నటువంటి ఆలోచనలు, ఐడియాస్, వాటికి అనుగుణంగా పనులు, ఆ పనుల వల్ల వచ్చేటువంటి ఫలము, తర్వాత వాటి వల్ల వచ్చే అనుభవం. అంతేనా? ఇంతకంటే ఏమన్నా ఉందా లైఫ్ అంటే? ఏం లేదు. ప్రతిరోజు ఏదో ఒక ఆలోచన చేయడం, దానికి అనుగుణంగా పని చేయడము, ఆ పనికి మంచో చెడో, లాభమో నష్టమో ఏదో ఒక ఎక్స్పీరియన్స్ చేయటము, దానికి ఏదో ఒక 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 ఫలితం రావటం. ఇంతకంటే ఏం లేదు కదా. అందుకే వాళ్ళేం చెప్పారు మన పూర్వీకులు, వీటిని నామరూప క్రియలు అన్నారు. మనము ముందుకెళ్ళాలంటే ఈ నామరూప క్రియలకి పెద్దగా ఎక్కువ విలువ ఇవ్వకూడదు అంటారు వాళ్ళు. అంటే ఏంటి? మన ఇబ్బంది పెట్టేవి ఇవే, సుఖంగా ఉంచేది ఇవే కదా. అంటే ఆ సుఖము తాత్కాలికమే, ఇబ్బంది తాత్కాలికమే, అంతే కదా. రెండు ఏం పర్మనెంట్ ఏం కాదు కదా. అందుకని వాటికి ఎక్కువ అంటే ఏంటి, వ్యవహారానికి, వాటికి విశేషాలకి ఎక్కువ టైము, ఎక్కువ విలువ ఇవ్వకుండా నిన్ను నువ్వు తెలుసుకోవటానికి, నీ జ్ఞానాన్ని అభివృద్ధి చెందుకోవడానికి నువ్వు కనుక టైం ఇచ్చావంటే నువ్వే బ్రహ్మానందం, నువ్వే ఆనందం అంటారు.